వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోలం క్వీన్. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అవును చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి, అర్థం అవుద్ది. ప్రీవియస్ చూడకపోతే ఈ వీడియో అర్థం కాదు. ఒక్క వీడియోనే మేము పెట్టింది, ఒక్క వీడియోనే. ప్లీజ్ చూడండి, చూసి లైక్ చేయండి. సో మేమైతే ఈరోజు బిగ్ బాస్ 9/59 డే ప్రోమో 2 మేము చూసి మేము ఎలా రియాక్ట్ అవుతామో చెప్తూ రోస్ట్ చేస్తామన్నమాట. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో స్టార్ట్ చేద్దామా? బిగినర్ మిస్టేక్స్ ప్లీజ్ లీవ్ ఇట్ గైస్. అది వరకు కట్ చేద్దాం. నో కట్. ఇలాంటివి కూడా బాగుంటాయి వీడియోస్లో, వాళ్ళు చూసి ఎంటర్టైన్ అవుతారు. మళ్ళీ నువ్వు కథలో కట్టు ఇటు. సో ఫ్రేమ్ పోదు. 1 2 3 స్టార్ట్ ఫ్రెండ్స్. ఓ ప్రోమో 2లో మీరు చూసారా? ఫ్రిడ్జ్లో రీతు అనే ప్రోమో 2లో రీతు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. పాల ప్యాకెట్ కనిపించట్లేదు. పాల గమనించారా? సరిపోయారు. మీరు గమనించారా? ఈ వీక్ తను రేషన్ మేనేజర్. సో అందుకోసం తన ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అలాంటివి ఇంకా ఏమైనా కావాల్సినట్టున్నారు. సో తీసారు, ఇద్దామని చెప్పి తీసి చూసారు, మిల్క్ లేవు. సో అందరు రియాక్షన్ చూడాలి ఇప్పుడు మనం. 10 ప్యాకెట్లు ఉంటే ఇప్పుడు 10 ప్యాకెట్లు ఉంటే ఒక్క ప్యాకెట్ కూడా లేదు. మొత్తం తీసేశారు. ఎవరు తీసుకొని దాపెట్టేశారు. చూద్దాం ఎవరు దాపెట్టారో. నాకు తెలిసి మీరు నిన్నటి ఎపిసోడ్లో చూసారా? సుమంత్ తాగేశారు. సో అతని టాస్క్ అనమాట, సీక్రెట్ టాస్క్. సో దానికి బేస్ ఎవరికి తెలియదు కదా. చూద్దాం. 10 కాదు గైస్, 8 ప్యాకెట్స్. ఓకే సారీ. బర్నీ గారికి ఏవో సీక్రెట్లు చెప్తుందనమాట. నాకు తెలిసి ఈ మిల్క్ విషయం అనుకుంటా సంజన చెప్తుంది. ఇప్పుడు అందరూ అనుకుంటారు సంజననే తీసేసిందని, కానీ తెలియదు కదా ఎవరికి సుమనన్న తీసేశారని. అది తెలియంగానే చూసారా? దివ్య మన క్యాప్టెన్ కదా ఇందులో. తను అందరిని అడుగుతుంది అనమాట, మిల్క్ పోయింది కదా, ఎవరైనా తీసుకున్నారా, ఎవరైనా తాగేశారా ఏంటి అని చెప్పి. సుమనన్న తాగినా కూడా తాగలేదన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. సో వాళ్ళందరూ యాక్టర్స్ కదా, యాక్టింగ్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ వచ్చు కాబట్టి దే కెన్ డూ. అదే మనకి నవ్వాల్సిన ఫస్ట్ నవ్వు చేస్తాను. ఇమాన్యుల్కి డౌట్ వచ్చిందనమాట, సంజన ఏమైనా చేసింది ఆ పని అని. సో తను ఇమిటేట్ చేస్తున్నారు, నా పాలు ఎక్కడ ఏమన్నా పోయినాయా, దొరికినాయా అని చెప్పేసి. సో దానికి సంజన భరణి నవ్వుతున్నారు. అబ్బా సుమనన్న ఏం తెలియనట్టే వస్తున్నాడు. యాక్టింగ్ సూపర్. ఆయన 300 మూవీస్లో నటించారంటే చిన్న విషయం కాదు కదా, ఆ మాత్రం యాక్టింగ్ ఉంటుంది. బర్నీ ఏమో ఇంకా అడుగుతున్నాడు, 8 ప్యాకెట్లు ఎవరో పోగొట్టేశారన్నా, ఎవరు తీసుకున్నారన్నా అని. పాపం బర్నీకి తెలియదు కదా సుమనన్నే అది తాగిందని చెప్పి. నిజమా అంట సుమన్. సుమనన్న తాగుతా చూడండి. సుమనన్న ఇప్పుడు తాగుతా చూడండి ఈ వీడియో. పాలు పోయినాయి అని మార్నింగ్ పాపం వాళ్ళందరూ మూడు డిసప్పాయింట్ అయ్యి అందరూ ఎత్తుకుతున్నారనమాట. అసలు సుమన్ యాక్టింగ్ క్రేజీ. అసలు అన్నీ ఏమి తెలియనట్టు అన్నీ ఎతుకుతున్నాడు అనమాట. బీమ్ బ్యాగ్స్లో జిప్స్ తీసి మరీ ఎతుకుతున్నాడు. బీమ్ బ్యాగ్స్లో ఏమైనా వేసారా అని చెప్పి. తాగిందే అతను, బట్ హీఈస్ డూయింగ్ వెల్. ఈ రాము ఏ డైలాగ్ ఎప్పుడు తెలీదు, అస్సలు తెలీదు. ఫుల్ కామెడీ చేస్తాడనమాట. అంటే పేషెన్స్ కూడా టెస్ట్ చేస్తాడు, ఎవరికి ఎంత ఉంది పేషెన్స్ నా మీద అని చెప్పి చూడడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు అసలు డైలాగ్ చూడు, 10 రూపాయలు పోయి నేను ఎదుగుతుంటే బంగారం బయటపడిందంట. ఏమన్నా కామెడీ నేను అది ఇంకా అయింది అక్కడ. అసలు సంబంధం లేదు. చూడండి అసలు ఏమన్నా సంబంధం ఉందా మాట్లాడేదానికి? సుమన్ చూడండి, ఫేస్ చూడండి. అసలు తెలియనట్టే. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇదే ఈ రోజుకి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మాకు ఈ మంత్ 10th కల్లా 100 సబ్స్క్రైబర్స్ మా టార్గెట్. ప్లీజ్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్, అండ్ సపోర్ట్ us. బాయ్ ఫ్రెండ్స్. మీకు కంటెంట్ నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. నలుగురికి చేరుద్ది కదా, నేను చూసి కొంచెమే ఎంటర్టైన్ అవుతారు. ఓకే బాయ్, లవ్ యూ.